నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఈ రోజు గోకవరం రోడ్డు దగ్గర పంచాయతీరాజ్ అతిథి గృహం సమీపంలో 61 లక్షలతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో పేదలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. జగ్గంపేట కూడలి ప్రాంతానికి వైద్యం, వారపు సంతల కోసం రకరకాల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని, వారికి తక్కువ ధరలో ఆహారం అందించేందుకు ఈ క్యాంటీన్ ఉపయోగపడుతుందని తెలిపారు. అక్షయ పాత్ర సంస్థ సహకారంతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఒక్కొక్కటి కేవలం 5 రూపాయలకే అందజేస్తామని నవీన్ వివరించారు. గత 3.5 ఏళ్లుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహాయంతో ప్రతి సోమవారం ఉచిత అన్నా క్యాంటీన్ నడుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, మంగ రౌతు రామకృష్ణ, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, పురంశెట్టి శివాజీ, పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఈఈ గంగరాజు, ఏఈ సురేంద్ర, బచ్చల సుధీర్, దాపర్తి సీతారామయ్య, ఎంఆర్ఓ రమేష్, ఎంపీడీఓ చంద్రశేఖర్, బద్ది సురేష్, మారిశెట్టి రాధా, ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ రాజ్, కోడూరు రమేష్, ఎండి కాజా, పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.